మామిడికాయ, ఇది ఒక ఉల్లిపాయని 2 పచ్చిమిరపకాయలు కోసుకున్నాను. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసి కూర అయితే వండుతానండి. పచ్చెనగపప్పు చికెన్లో వేసుకుని అనుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చెనగపప్పు, బీరకాయ, పచ్చిశనగపప్పు, వంకాయ, మరి పచ్చిశనగపప్పు, బంగాళదుంప చాలా బాగుంటాయండి. అయితే అందులో టమాటాలు వేస్తూ ఉంటాం ఎప్పుడైనా కానీ. ఈసారి అయితే మామిడికాయ వేసి వండుతున్నానండి. శైని దగ్గర పనులన్నీ అయిపోయాయండి. కూర్చోబెట్టాను టీవీ దగ్గర, పిల్లలు ఆడుకుంటా ఉన్నారు అక్కడ. అయితే నేను చికెన్ ఇదిగోండి పచ్చిశనగపప్పు, మామిడికాయ వేసి అయితే వండుతున్నానండి. ఇది కొంత పచ్చిశనగపప్పు అయితే నానబెట్టుకున్నాను 2 గుప్పులు. ఇదిగోండి చికెను, తర్వాత ఇది మామిడికాయ, ఇది ఒక ఉల్లిపాయని 2 పచ్చిమిరపకాయలు కోసుకున్నాను. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసి కూర అయితే వండుతానండి. పచ్చిశనగపప్పు చికెన్లో వేసుకుని అనుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చిశనగపప్పు, బీరకాయ, పచ్చిశనగపప్పు, వంకాయ, మరి పచ్చిశనగపప్పు, బంగాళదుంప చాలా బాగుంటాయండి. అయితే అందులో టమాటాలు వేస్తూ ఉంటాం ఎప్పుడైనా కానీ. ఈసారి అయితే మామిడికాయ వేసి వండుతున్నానండి. చూసుకుని వేసుకోవాలి, ఎంత సరిపోతాయో. మళ్ళీ ఎక్కువైనా కానీ పులుపు ఎక్కువైపోద్ది. బాండి పెట్టాను, ఆయిల్ పోస్తున్నానండి. ఆయిల్ అయితే కాగిందండి. ఉల్లిపాయ పోస్తున్నాను. వేయించుతాను. ఇవ్వండి ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఇందులోనే మరి మసాలా కూడా వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా. మసాలాను ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి. కొంచెం పసుపు అయితే వేస్తున్నానండి. ఇందులో పచ్చిశనగపప్పు వేస్తున్నాను. పచ్చిశనగపప్పు వేగుతూ ఉంది కదండి, ఇందులో ఇవి మామిడికాయలు కూడా వేస్తున్నాను. ఉల్లిపాయ ఎంత సరుకు వేద్దో దానికి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే కాయ అయితే వేసానండి, చిన్నకాయ. కొంచెంసేపు ఆగినిద్దాం. పచ్చిశనగపప్పు, మామిడికాయ, మసాలా, ఉల్లిపాయ కలిసి చూసారా ఎలా వేగిందో. వేగుతూ ఉంది. ఇప్పుడైతే నేను చికెన్ వేస్తున్నానండి ఇందులో. చికెన్ వేసేసి ఇదిగో బాగా కలుపుతాడు. ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెడదామండి. ఒకసారి అయితే మూత తీసి చూద్దామండి. ఉల్టా ఉన్నాయి సరా. ఇవ్వండి మామిడికాయ, పచ్చిశనగపప్పు, చికెన్, ఉల్లిపాయలు, మసాలాలు అన్నీ కలిపి చూడండి ఎంత బాగా ఉడుకుతా ఉన్నాయో. ఈ కూర అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. పప్పు పచ్చిశనగపప్పు అయితే ఒక 5 నిమిషాల ముందు అయితే నేను నానబెట్టుకున్నానండి. ఉడకబెట్టలేదు, డైరెక్ట్గా కూరలో వేసి ఉడికిస్తున్నాను. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఇందులో ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు కారం వేస్తాను. ఉప్పు కొంచెం తక్కువ వేసుకున్నామండి, ఎందుకంటే కావాలంటే మళ్ళీ వేసుకుందాం. తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైపోతే మాత్రం తినలేము కదా, అందుకని చెప్పి. ఇప్పుడైతే కలుద్దాం బాగా. కారం ఉప్పు వేసాను కదండి, కలుపుతున్నాను. చక్కగా ఉడుకుతూ ఉంది. ఇందులో కొంచెం ఇస్తారు, ఇదిగో ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే కొంచెం వేస్తున్నాను. నేనైతే ఈరోజు కొత్తిమీర వేయట్లేదు కూరలో, కొత్తిమీర లేదండి ఇంట్లో.
అదైతే తప్పకుండా మీరైతే వేసుకోండి. భలే ఉంది కూర చూడటానికి. ఇప్పుడైతే ఇది వాటర్ పోస్తానండి. ఇంతేనండి, నేనైతే మూత పెట్టేస్తాను. ఉడికిద్ది, ఎగిరిపోతుంది, దగ్గర దాకా దించుకుంటాను. ఒకవేళ మీకు పొడి మసాలాలు గట్ట ఏమన్నా వేసుకోవాలనుకుంటే దించేసి ముందే వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. నేను ఎలాంటి పొడి మసాలాలు గట్ట ఏమైనా ఇంకా కూర అయితే ఉడుకుతూ ఉంది కదండి, కైప వచ్చింది. ఎలాగంతో చూద్దాం. అదిగోండి కూర అయితే ఉడుకుతూ ఉందో చక్కగా. ఇంకా లాస్ట్కి వచ్చేసిందండి, ఇంక దించేస్తాను. సరే, ఎంత బాగుందో. మరి మా పిల్లల కోసం అయితే నేను ఈ విధంగా అయితే ఈరోజు కర్రీ అయితే రెడీ చేస్తానండి. మరి బాగుంటుందని అనుకుంటున్నాను నేనైతే. మా పిల్లలు అయితే ఇది చాలా ఇష్టంగా తింటారు. అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు పచ్చిశనగపప్పు వేసి మామిడికాయ వేసి మరి చికెన్లో కూర అయితే రెడీ చేస్తానండి. ఇదేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ సపోర్ట్ అందించండి. తప్పకుండా మా వీడియో చివరి వరకు చూడండి. బాయ్ అండి. కూర అయితే ఆపేస్తున్నాను. ఇంకా కర్రీ అయితే ఆపేస్తాను. ఇది కూర అయితే ఈ విధంగా ఉంది. చికెను తర్వాత మామిడికాయ పచ్చిశనగపప్పు కలిపి ఈ విధంగా అయితే కర్రీ అయితే రెడీ చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఎలా ఉండానో చూసేయండి.